బేకరీ షాప్కి లైన్లా ఒక పక్క ఎండ అయితే క్షమించట్లేదు అసలు. గొడుగులు వేసుకుని మరీ కాస్తారు ఇక్కడ. ఆ మాత్రం ఉండాలే, 70 ఏళ్ల చరిత్ర అంట. ఇంతకీ షాప్ పేరు అయితే చెప్పలేదు కదా, సంసింగ్ డాంగ్. ఇక్కడ ఎవరి చేతిలో చూసినా సరే సంసింగ్ డాంగ్ బ్యాగ్లే. మనం కూడా ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం అసలు ఏమున్నది అనేది. వీళ్ళకి కస్టమర్లు అంటే ఎంత ప్రేమ, గొడుగులు కూడా పెట్టారు. లోపలికి వెళ్ళాలంటే మినిమం 1 అవర్ వెయిట్ చేయాలంట. వీళ్ళదే కదా షాప్. బాబాయ్కి ఎండ తగలట్లేదేమో, గొడుగు వేసుకోలేదు. వీళ్ళ దగ్గర గొడుగులు చాలా ఎక్కువ ఉంటున్నాయి, అడుగడుక్కి పెట్టేశారు. లైన్ లో గాలి తగలడానికి కూలర్ కూడా పెట్టారు ఇక్కడ. అందరూ జాగ్రత్త బుర్రెట్టి వెళ్తున్నారు ఇక్కడ. ఓడి అమ్మ, కుక్కలకు ట్రాలీయా? మనకే గలివి నిమ్మకనీళ్ళని పేపర్ కప్పులు పెట్టారు. అమ్మయ్య, లాస్ట్ కి లోపలికైతే వస్తారు. ఊరి దగ్గర ట్రై ఇచ్చారు. ఇక మొదలెడదామా? ఎవ్వరు ఎక్కడ తగ్గట్లేదు అసలు. ఏది దొరికితే వాళ్ళ ట్రేలో వేసేసుకుంటున్నారు. చూడడానికి అయితే చాలా టెంప్టింగ్ గా ఉన్నాయి. వీటి ప్రైజెస్ కూడా అంత ఎక్కువేం లేవు. ముందుకెళ్లే కొలిది ఒకదాని మించి ఒకటి ఉంది. ఇదేదో బాగున్నట్టుంది, మనం ఒకటి తీసుకుందాం. లిటరల్లీ చాలా వెరైటీస్ ఆఫ్ బ్రెడ్స్ ఉన్నాయి ఇక్కడ. అందుకేనేమో దీన్ని కొరియా అంతటికి #1 బేకరీ అంటారు. ఇక్కడ నాన్ వెజ్ కూడా ఉంది, చూసి తీసుకోకపోతే రాంగ్ డీఫ్ అయిపోతాం. ఇంతకీ మీలో ఎంతమంది బ్రెడ్ లవర్స్ ఉన్నారో కమెంట్ చేయండి. కొరియా రావాలనుకున్న వాళ్ళు అయితే వీడియో సేవ్ చేసుకోండి. ఇక్కడ ఏదైనా ఐటమ్ అయిపోతుంటే వెంటనే రీఫిల్ చేసేస్తున్నారు. తప్పులేదు బయట లైన్లు కట్టడంలో. ఇక్కడ బ్రెడ్స్ అనే కాదు, కేక్స్ కూడా చాలా ఫేమస్ అంట. ఇక్కడ హైలైట్ ఏంటంటే లైవ్ లోనే కుక్ చేస్తున్నారు. ఎవ్వరు ఎక్కడ తోసుకోవట్లేదు. ఇక్కడ బిల్ కౌంటర్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ చూసారా స్టాక్ ఎంత ఉందో. ఇవన్నీ ఈ రోజు వెళ్ళిపోయేలాగా ఉన్నాయి. పక్క సిటీస్ నుంచి ప్రత్యేకంగా ఈ బేకరీ కోసమే వస్తారంట. ఇక్కడ ఏ రోజు ఆ రోజే ఫ్రెష్ గా ప్రొడ్యూస్ చేస్తారు. ఏదైనా మిగిలిపోయిన బ్రెడ్ ఉందంటే అది మళ్ళీ నెక్స్ట్ రోజుకి అమ్మరు. అది తీసుకుని వెళ్ళి ఆర్ఫనేజెస్ గానీ లేకపోతే వెల్ఫేర్ సెంటర్స్ గానీ ఇచ్చేస్తారు. ఇంత పెద్ద షాప్ కి ఒక ఐటమ్ చాలా ఫేమస్ అంట. దాని పేరే ఫ్రైడ్ సొబోరో. బ్రెడ్ మధ్యలో రెడ్ బీన్స్ పేస్ట్ పెట్టి డీప్ ఫ్రై చేసి ఇచ్చేస్తారంట. కానీ ఇక్కడ వేరే ఐటమ్స్ తీసుకున్నా సరే రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వరంట. నేనైతే 2 వెరైటీస్ తీసుకున్నాను. ఇంకా లేట్ చేయకుండా బిల్ అయితే వేయించాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ వేరే ఐటమ్స్ ట్రై చేస్తా. ఇంకా అలా షాప్ అంతా ఒక రౌండ్ అయితే వేసి అలా బయటకు వచ్చేసాను. ఇంకా ఫాస్ట్ గా రూమ్ కి అయితే వెళ్ళిపోయి టేస్ట్ చేసేద్దాం. నాకైతే ఫస్ట్ బైట్ కే జంపర్ మే బంపర్